నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలాసార్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఆయన కరెక్టే చేశాడు అని చెప్పేసి ఆయన చాలాసార్లు ఆయన అభిప్రాయాన్ని అండ్ అనాలిసిస్ని కూడా మన అందరితో పంచుకోవడం జరిగింది. సో అది పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో గురించి కావచ్చు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా. మరి ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి చెప్పడంలో ఎవరు ఫెయిల్ అయ్యారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫెయిల్ అయ్యారా, లేదా ఇది రిసీవ్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడా? అంటే ప్రజా తీర్పుని ప్రొఫెసర్ నాగేశ్వర్ అంచనా వేయలేకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకానొక టైంలో ఆయన గురించి అంతా చాలా మంచి మంచి మాటలే వినేవాళ్ళం. ఎప్పుడైతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఆయన కరెక్ట్ చేశాడో అని అనాలిసిస్ ఇవ్వడం మొదలుపెట్టారో, సో ఈయన క్రెడిబిలిటీ తగ్గిపోయిందని కానీ చాలామంది అంటూ ఉన్నారు. సో లేటెస్ట్గా ఏపీ రిజల్ట్స్ చూడడం జరిగింది నిన్ననే. సో ఏ విధంగా వచ్చాయో కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే చెప్పారో దానికి కంప్లీట్ ఆపోజిట్గా ప్రజా తీర్పు రావడం జరిగింది. సో అంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి? ప్రొఫెసర్ నాగేశ్వర్ జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోవడంలో ఏమన్నా అంచనాలు అటు ఇటు అయినాయా? అసలు ఏం జరిగి ఉండొచ్చు? ప్రొఫెసర్ నాగేశ్వర్ మనకి ఇంతవరకు కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చిరపరిచితులు. ఆయన ఏంటి, సామాజిక ఆర్థిక విశ్లేషకులుగా, ఆయన ఒక ప్రొఫెసర్గా, అనేక యూనివర్సిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా కానీ, లేదు 2 టైమ్స్ ఆయన కౌన్సిల్ ఎమ్మెల్సీగా చేసిన దీంట్లో చుక్కా రామయ్య వీళ్ళందరితో కూడా గతంలో ఆయన ఒక నిబద్ధత, సమాజం పట్ల ఒక బాధ్యత, ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధితో మనం చూసిన దీంట్లో ఈ ఎన్నికల్లోనే మీరన్నట్టుగా ఆయన విశ్లేషణ వివాదాస్పదమైంది. దట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలోనే మరింత వివాదాస్పదమైంది. ఎందుకంటే ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డికి వత్తాసుగా తన విశ్లేషణ ఇచ్చినట్టుగా, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిని ఆయన సమర్థించాడని, ఆ పాస్ పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటని ఆయన ఏదో అన్నట్టుగా వెంటనే తెలుగుదేశం వాళ్ళందరూ ఆయన టార్గెట్ చేయటము, ఆయన కూడా వాళ్ళకి కోర్టు నోటీసులు పంపించటము, ఇలా ఏదో గందరగోళమైన దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం. మామూలు పరాజయం కాదు. అసలు దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఘోర ఓటమి. ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి అక్కడ. మరి ఇంత ఘోర పరాజయం ముంగిట జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంత గొప్ప విశ్లేషకుడు దాన్ని ఎందుకని అంచనా వేయలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డిని బాగా అర్థం చేసుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రజలను అర్థం చేసుకోలేదా? ప్రజల నాడి పట్టడంలో ప్రొఫెసర్ విఫలమయ్యాడు, జగన్ నాడి మాత్రం బాగా పట్టాడు అనే విమర్శలకే ఆయన ఆస్కారం ఇచ్చేటట్లుగా నాగేశ్వర్ గారి విశ్లేషణ వివాదాస్పదమైంది. జనరల్గానే సర్వే సంస్థలైనా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్, ఈ ప్రీ పోల్స్, లేకపోతే ఆ పోస్ట్ పోల్స్, ఇవన్నీ కూడా అన్నీ కరెక్ట్ అవ్వాలని లేదు కదా. విశ్లేషకుడు చెప్పిందంతా నిజం అవ్వాలని ఉందా? ఆ విషయంలో ఆయనేమి అతీతుడు కాదు. ఆయన అంచనాలు కూడా విఫలం కావచ్చు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ప్రజాకంటక చర్యలనే ఆయన విమర్శించకుండా, అంటే గట్టిగా, తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పనులను కూడా చేస్తే తప్పేంటి అన్నట్టుగా మరో వక్ర భాష్యాలు ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ ఆయన్ని టార్గెట్ చేసింది. దానికి ఆయన కూడా కొంచెం నొచ్చుకున్నట్టుగా మనం చూసిన ఉదంతాలు ఉన్నాయి. ఆయన ఒక్కడే కాదు, కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, మనం కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, తెలకపల్లి రవి కావచ్చు, దేవులపల్లి అమర్ కావచ్చు, వాళ్ళంటే ఈ చివరి 2 జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళు లబ్ధి పొందారు. ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావు, నెక్స్ట్ దేవులపల్లి అమర్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకటం ఇవాళ కొత్త కాదు. 10 ఏళ్ల నుంచి వాళ్ళు సాక్షిలో ఉద్యోగులుగా ఉన్నారు. ఆ ఛానల్లో పనిచేసిన దీంట్లో చంద్రబాబు పై వ్యతిరేకతను పెంచడంలో, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడంలో యథాశక్తి వీళ్ళు మోసారు. కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, దేవులపల్లి అమర్ కావచ్చు. దానికి ప్రతిఫలంగానే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళకి పోస్టులు కూడా ఇచ్చారు.
ఈయన ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశారు. ఆయనేమో ఏదో జాతీయ వ్యవహారాల ఇదిగా బాధ్యుడిగా నియమించాడు. ఎవరు? మీడియా కోఆర్డినేటర్ దేవులపల్లి అమర్. క్యాబినెట్ పోస్ట్లో ఏదో మొత్తానికి జీత భత్యాలు కూడా బాగా పుష్కలంగా అందుకున్న దాంట్లో అదొక పెద్ద వివాదమైంది. ఏది? ఈ సలహాదారులు ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనకి అసలు 150 కోట్ల జీతం ఇచ్చారని, వీళ్ళ జీతాలు కూడా చాలా భారీ ఎత్తున ఇచ్చారని, అసలు ఈ సలహాదారులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళ యొక్క జీత బత్యాల కింద వాడినటువంటి ప్రజాధనమే ఒక మినీ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకోవచ్చు, పట్టిసీమ లాంటిది అనే విమర్శలు వచ్చిన దీనిలో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కోల్పోయారు. ఏది? జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకటం ద్వారానో, జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు లబ్ధి పొందారన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఆ పొందిన లబ్ధికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు సేవలు అందించినట్టుగా ఈ విశ్లేషణలతో కావచ్చు, ఈ కామెంటరీ ద్వారా కావచ్చు, ఈ డిబేట్లలో చర్చలలో పాల్గొనడం ద్వారా కావచ్చు, ప్రజల ముందు వీళ్ళు దోషులుగా నిలబడ్డారు. ఎవరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత దోషిగా నిలబడ్డాడో, అక్కడ ఉన్నటువంటి వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రజా తీర్పుల్లో ఎంత ఘోర తిరస్కారానికి గురయ్యారో, వీళ్ళు ఇవాళ ప్రజల ముందు దోషులే. వీళ్ళు ప్రజల నుండి అంతే మోతాదులో తిరస్కారాన్ని ఎదుర్కొనే పరిస్థితి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక్కడే కాదు, ఆయనతో పాటు అనేక మంది ఈ రకంగా వాళ్ళ క్రెడిబిలిటీనే కోల్పోయిన పరిస్థితి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఆయనకెటు క్రెడిబిలిటీ క్రైసిస్. ఏది? నమ్మక ఆయన్ని మొన్న నమ్మారు. ఒక ఛాన్స్ అని చెప్పి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడితే ఇచ్చారు. కానీ దానికి ఆయన తీరని ద్రోహం చేశాడు, వాళ్ళని వంచాడు, మోసగించాడు. దానికి తగ్గట్టుగా ఇవాళ ఏంటి? 11 సీట్లకే పరిమితమయ్యాడు. 151 సీట్లలో నెత్తిన పెట్టుకున్న ప్రజలే ఇవాళ ఆయన్ని ఆ 5 తీసేసి 151లో మిగతా 2 ఒకట్లు ఇచ్చి నాలుకేసి కొట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అట్లా అయి ఉంటే ఇంకా వీళ్ళ పరిస్థితి ఏముంది? అంతే. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాట్లాడడం అంటే ఆయన పాజిటివ్గా మాట్లాడడమే తప్ప ఆయనకు సంబంధించి జనాలు ఏమనుకుంటున్నారు ఏంటని ఆలోచించేటువంటి దాంట్లో లేరనుకోవచ్చా? అంటే ఒక నాయకుడికో ఒక పార్టీకో పూర్తి వత్తాసు పలకటం ద్వారా ఒక వ్యక్తి తన పరపతిని కోల్పోకూడదు. ప్రజలు తనపై ఉన్నటువంటి చూపినటువంటి నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోకూడదు. అది ఇక్కడ ట్రాజడీ. ఏది? ఇవాళ జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండా, చంద్రబాబుతో సంబంధం లేకుండా, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళెవ్వరితో బేరీజు వేయకుండా నాగేశ్వర్ అంటే అతను ఒక బ్రాండ్గా మారాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనగానే మేధావి వర్గము అనేక మంది ఆయన యొక్క వీటిని చూసే పరిస్థితి, వినే పరిస్థితి, ఆలకించే పరిస్థితి, ప్రజలపైన ముద్ర వేయడం, ఇదంతా కూడా ఏంటి? రిజిస్టర్ చేయటం అన్నమాట. ఇంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీరు మీ స్వయం కృషితోనో మీ మేధస్సుతోనో మీరు పొందినప్పుడు సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. దాన్ని దాటకూడదు. ఏది? మన బాధ్యత ప్రజల పట్ల, సమాజం పట్ల మనం ఎంత స్థాయిలో నిర్వర్తించామనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. సో మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలు అని, అవి ఫేక్ అని అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా. సో ప్రజా తీర్పుకు సంబంధించి చూసి మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ అలా అని మనం ఆయన ఫేక్ ప్రొఫెసర్ అనకూడదు. ఆయన చెప్పి ఆయన్ని ఫేక్ అనట్లేదు. అంటే ఆయన ఏదైతే అనుకున్నారు, అంచనాలు వేసుకున్నారు, అవన్నీ తారుమారు అయిపోయినాయి. సో అవన్నీ ఇప్పుడు అబద్ధాల కిందే కనిపిస్తున్నాయి అందరికీ. ఆయన చెప్పినప్పుడే అందరూ ఈయనండి ఎలా చెప్తున్నారు, బాగానే ఉండేవాళ్ళు కదా, ఇది అబద్ధం తెలిసి ఈయన ఎందుకు చెప్తున్నారని చాలామంది అభిప్రాయపడ్డారు యాక్చువల్లీ. సో వినడం జరిగింది మనం చాలాసార్లు. మరి ఇప్పుడు తీర్పుకు సంబంధించి మనం చూసినట్లయితే వాళ్ళని మనం కుహనా మేధావులు అనకూడదు మళ్ళీ. ఎందుకంటే మేధావులే తప్ప మళ్ళీ కుహనా మేధావులు అనే పదం ఏంటి? అది తప్పు అన్నమాట. అవును. సో మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ ఏపీ ప్రజా తీర్పుకు సంబంధించి దాన్ని ఎలా తీసుకుంటున్నారు, తీసుకుని ఏ విధంగా అనేది ఇంకా ఆయన ఏం ఒపీనియన్ బయటికి చెప్పలేదు ఇంకా. సో మరి చూద్దామండి మరి ఈ ప్రజా తీర్పుకు సంబంధించి ఆయన ఏం విశ్లేషణ ఇస్తారనేది.